హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ బ్లాగ్స్కు స్వాగతం అండి. కార్తీక మాసంలో దీపదానం చేస్తే పాపం నశించి పుణ్యం వస్తుంది అనే టాపిక్ చెప్పుకుందాం. ఈ కార్తీక మాసం ఈశ్వరాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై సంతోషం కలిగిస్తాడు. ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి, అత్యంత మహిమాన్వితమైనవి కాలం ప్రదోషకాలం. సూర్యాస్తమయం అయ్యాక 3 గడియలు, 1 గంట, 3 గడియలు ప్రదోష రజనీముఖం. రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయం. సూర్యాస్తమయం తర్వాత 3 గంటల తర్వాత వచ్చేదాన్ని ప్రదోషకాలం అంటారటండి. ఇలా ప్రతినిత్యం వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు. ఈ ప్రదోషం 4 విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు. అవేంటి? నిత్య ప్రదోషం, పక్ష ప్రదోషం, మాస ప్రదోషం, మహాప్రదోషం అని చెప్తారు. ఇక ఈ ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాలను ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగమున పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది. ఆ సమయమందు ముగ్గురమ్మల తల్లి స్వర్ణరత్న సింహాసనంపై ఆ ప్రదోష సమయాల్లో ఆ తల్లి అధ్యక్షురాలుగా అధిరోహించి ఉండగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని దర్శించడానికి దేవతలందరూ అక్కడ కొలువుదీరి ఉంటారట. ఆ సమయంలో తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడట. శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటే శ్రీహరి మృదంగం వాయిస్తాడట. ఇక ఇంద్రుడు వేణునాదంతో పులకింపజేస్తూ ఉంటాడట. అట్టి ప్రదోష సమయాల్లో దేవగంధర్వ మహర్షి సిద్ధులందరూ అట్టి పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారట. కనుక ప్రదోష సమయాల్లో ఇతర దేవతల సాన్నిధ్యం కొరకు వేరే ఆలయాలకు పోనక్కర్లేదు. కావున అట్టి సమయమందు శివుని ఆరాధిస్తే మనకు శివుని ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడినది. ఈ దీపారాధన అనేది ప్రధానాంశం. ఈ దీపదానం చేయటం వల్ల స్త్రీ పురుషులు ఇరువురు పుట్టినది మొదలు వివిధ దశలలో వారు చేసిన పాపాలు అన్నీ ఈ దీపదానంతో అగ్నిలో పడి మిడతల వలె పటాపంచలవుతాయని చెప్పబడినది. కార్తీక మాసంలో పత్తిని చక్కగా తీసుకొని వత్తి చేసి వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసిన ప్రమిదలో నెయ్యి పోసి దీపం వెలిగించి ఆ దీపాన్ని పురోహితునికి దానం చేయాలి. ఇదే విధంగా నెలంతా దానం ఇచ్చి నెల ఆకురున వెండి ప్రమిదలో బంగారపు రంగుతో అంటే పసుపును పూసిన వత్తితో దీపం వెలిగించి దానిని బ్రాహ్మణునికి దానం చేయండి. ఆపై బ్రాహ్మణుని అన్నదానం కూడా చేయండి. బ్రాహ్మణునికి దీపాన్ని దానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకోవాలండి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదా మమ అనే దీపం అనే మంత్రం చెప్పుకోవాలి. అదటండి. వెండి ప్రమిదలో బంగారు ఒత్తి అని చెప్తారు. అది అవసరం లేదండి. ఒత్తికి పసుపు పూసి పసుపు కలర్ ఒత్తిని వెలిగిస్తే చాలటండి. శక్తి లేని వాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు ఇచ్చుకుంటారు అనే మంత్రాన్ని మనస్సులో ధ్యానించి దానం చేయాలి. ఇలా స్త్రీలు కానీ పురుషులు కానీ దీపదానం చేస్తే విద్య, ఆయుష్, దీర్ఘాయువు, అష్టైశ్వర్యాలు, స్వర్గప్రాప్తి లభిస్తుంది. కార్తీక మాసంలో దీపదానం చేస్తే తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు తొలగిపోతాయి. దీపదానం మహిమని గురించి వివరించే కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం ద్రవిడ దేశంలో పరమ లోభిగా ఒక స్త్రీ జీవించేది.
తమకంటూ ఎవ్వరూ లేని స్థితిలో ఉన్న ఆ మహిళ బిచ్చమెత్తుకుంటూ తనకని వంట చేసుకోక ఇతరుల ఇళ్లల్లో తింటూ బతికేది. అంతేకాకుండా ఎవరికి దాన ధర్మాలు చేయదు. ప్రతి పైసాను కూడబెట్టుకునేది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళేది కాదు. పరమ లోభి. శుచి శుభ్రత లేకుండా జీవితాన్ని గడుపుతూ ఏదో ఒక మార్గంలో వెళుతున్న ఆమెకు ఒకరోజు ఉత్తముడైన బ్రాహ్మణుడు ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశం మేరకు కార్తీక మాసం పూర్తిగా చల్లనీటి స్నానం చేసి దీపదానం చేసింది. కొద్ది రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించింది. అయితే ఇతరులకు దానం, పుణ్యక్షేత్రాల దర్శనం చేయని ఆమెకు దీపదానం చేయడం ద్వారా స్వర్గప్రాప్తి లభించింది. ఇదటండి దీపదాన పుణ్యం. చెప్పుకున్నాం మనము. దీపదానం చేస్తే కార్తీక మాసంలో ఎలాంటి పుణ్యం వస్తుందనేది. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.